ఈ సిచ్యువేషన్లో మీరైతే ఏం చేసేవాళ్ళు? ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఒక జ్యోతిష్కుడు రాజు కృష్ణదేవరాయల వద్దకు వచ్చి, మహారాజా, మీ జీవితానికి ప్రమాదం ఉంది, ఒక దోషి కారణంగా మీరు మరణిస్తారు అని భవిష్యత్ చెప్తాడు. రాజు చాలా భయపడి ఆ దోషిని పట్టుకోవాలని ఆజ్ఞాపిస్తాడు. మంత్రులు ఈ అవకాశాన్ని వాడుకుని తెనాలి రామకృష్ణుడిని ఇరికించాలని చూస్తారు. మహారాజా, తెనాలి రామకృష్ణుడు చాలా అహంకారి, అతను మీ ఆదేశాలను పాటించడు, బహుశా అతనే దోషి కావచ్చు అని చెప్తారు. రాజు ఆలోచనలో పడతాడు. తెనాలిని పిలిపించి, నువ్వే ఆ దోషివి కావచ్చు, నీకు మరణశిక్ష విధిస్తున్నాను, నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు. సభ మొత్తం షాక్లో గడ్డకట్టుకుపోయింది. తెనాలి వినయంగా, చిత్తం మహారాజా, నా జీవితంలో ఒక్కసారి మాత్రమే రాజుగారి సింహాసనాన్ని ఎక్కాలని ఉంది, అది నా చివరి కోరిక అంటాడు. రాజు ఆశ్చర్యపోయినా ఒప్పుకుంటాడు. తెనాలి సింహాసనమెక్కి, మహారాజా, ఎప్పుడైనా మరణశిక్ష విధించే ముందు ఈ సింహాసనం మీద కూర్చుని ఆలోచించండి, అప్పుడు మరణశిక్ష విధించరు. ఎందుకంటే ఈ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక రాజు తన ప్రజల గురించి ఆలోచించాలి, కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తాడు. రాజుకి తన తప్పు అర్థమవుతుంది. తెనాలిని క్షమించి అతన్ని గౌరవంగా సభలోకి తిరిగి ఆహ్వానిస్తాడు. ఇలాంటి స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి.